అందరికీ. నేను మీనుకి దసరాకి చెప్పాను కదా చిన్న లంగాలాగా కుట్టిస్తాను అని చెప్పి. అయితే చిన్న లంగాలాగా కుట్టించాలి అని అనుకున్నాను, కానీ చిన్న కొంచెం పీస్ అంటే వాళ్ళు ఇవ్వరంట. అందుకని నేను ఇంత ఇంత పీస్ తీసుకున్నాను. ఇది ఎంతో తెలీదు, ఇలాగ పీస్ లాగా ఉంది. ఈ బ్లూ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. దానికి బ్లౌజ్ చిన్న అంటే బ్లౌజ్ ఒకటి ప్లస్ ఇంకొకటి ఫ్రాక్ లాగా కూడా ఒకటి కుట్టిద్దాం అనుకున్నాను. మా ఇంటి దగ్గర ఒక టైలర్కి చెప్పాను, ఇలా డాగ్కి కుట్టాలి ఇలాగా అని చెప్పాను. మీను వైట్గా బ్రైట్గా ఉంటుంది కదా, బ్లూ కలర్ చాలా బాగా అనిపించింది. అగో తీయకు మీను, ఉండు తీయకు, పాడు చేయకు మీను, పాడు చేయకు మీను. నో నో మీను, నో నో మీను, నో నో. ఇది బాగా అనిపించింది. అయితే ఇదేమో నేను లంగలా గుట్టించి దీన్ని మంచిగా ఒక చిన్న బుజ్జి బ్లౌజ్ కుట్టి ప్లస్ దాన్ని ఇదే క్లాత్ తోటి మళ్ళీ నో మీను ఉండు, దీంతో మళ్ళీ ఒక ఫ్రాక్ లాగా కుట్టిద్దాం అనుకున్నాను. ఇది చాలా బాగుందన్నమాట. అట్లనే ఇందులో ఈ కలర్ కూడా చాలా బాగా అనిపించింది. నాకు ఈ కలర్ ఎందుకో ఇది తీసుకుందాంలే అనిపించింది. దీన్ని లేస్ పెట్టి ఒక కొంచెం జార్జెట్ క్లాత్ తోటి ఒక బుట్ట ఫ్రాక్ లాగా కొనిద్దాము అని అనిపించింది. అందుకని ఈ క్లాత్ ఒకటి తీసుకున్నా. తర్వాత ఇంకొక పట్టులంగా అనమాట. ఈ పట్టులంగాకి ఈ క్లాత్ నిన్న నేను తీసుకున్న. ఆఫీస్ అయిపోగానే నేను షాపింగ్ చేసి దానికి ఇది బ్లౌజ్ అనమాట. ఇది బ్లౌజ్ తీసుకున్నా. ఒక చిన్న ఏదో 10 సెంటీమీటర్స్ ఎంత ఇస్తారా అని అడగాలంటే సిగ్గు అనిపించింది. సరే ఏదో తీసుకుందాంలే అని. ఇది కూడా మంచి క్లాత్, చాలా బాగుంది. ఇది ఏం క్లాత్ నాకు తెలియదు, కానీ క్లాత్ చాలా బాగుంది, ట్రాన్స్పరెంట్గా ఉంది. ఇది ఈ క్లాత్ తోటి మంచిగా చిన్నగా బుట్టల్లా ఇట్లా కుచ్చుల్లాగా పెట్టించి ఫ్రాక్ లాగా కుట్టిద్దాము. ఏదన్నా అంటే ఏంటంటే ఇప్పుడు లంగా అంటే దీనికి ఇంత పట్టకపోవచ్చు కదా, ఇంత పెద్దగా ఉంది. ఇది మామూలుగా పీస్ అనమాట. ఇది అక్కడ పీసెస్ చాలా అమ్ముతున్నారు. అది తీసుకున్నా, దీనికి ఇది తీసుకున్నా. ఇది బ్లౌజ్ లాగా ప్లస్ ఇది ఫ్రాక్ లాగా కుట్టించవచ్చు. మళ్ళీ ఇది ఒకటి లంగా లాగా కుట్టించవచ్చు. దీంట్లో 15 లంగాలు అవుతాయి. సో ఎన్నైనా కానీ మళ్ళీ దీన్ని ఒక మంచి కింద ఒక ఫ్రాక్ లాగా కుట్టచ్చు. దానికి ఇట్లా మిక్స్డ్గా కుట్టి పెడతా అని చెప్పింది ఆమె. ఇది ఒకటి తీసుకున్నా. తర్వాత ఇదేమో ఓన్లీ ఇదొక జస్ట్ ఇది ఎట్లా అంటే మనకి రేపు క్రిస్మస్ పండగ వస్తుంది కదా, ఆ క్రిస్మస్కి దీనికి వైట్ లేస్ వేయించి ఒక డిఫరెంట్గా ఒక బుట్ట ఫ్రాక్ లాగా కుట్టించాలి అన్న ఉద్దేశంతో. ఇది ఫోటోకి కలర్ చాలా బ్రైట్గా బాగుంటుంది, అందుకని ఇది తీసుకున్నా. ఇంకొక లంగా తీసుకున్నా అనమాట. ఈ లంగా తీసుకున్నాను. మీ పాపక బాగుంటుంది తీసుకోండి అంటున్నారు. అవును, మా పాపకి మా మీనుకి అని చెప్తున్నా అనమాట. మా మీనుకి ఈ కలర్ బాగుంటుంది అంటే మీను అంటే వాళ్ళు నాకు అమ్మాయి ఏమో అనుకుంటున్నారు. అయినా మీను నాకు అమ్మాయే కాబట్టి ఇది అనమాట. ఇది గ్రీన్ కలర్. ఈ గ్రీన్ కలర్ కానీ ఇది ఫోటోలో కొంచెం ఒకలాంటి గ్రీన్ లాగా కనిపిస్తుంది, కానీ మంచి బాటిల్ గ్రీన్లో కొంచెం ఎల్లోయిష్ అనమాట. దానికి ఈ కలర్ తీసుకున్నాను క్లాత్. ఈ క్లాత్ కూడా చాలా మెత్తగా చాలా బాగుంది క్లాత్ అయితే. సో ఈ 3 కలర్లు అనమాట. ఒకటి ఏంటంటే దసరా 3 రోజులు కదా పండగ, అందుకని ఒక 5 డేస్ కదా, 5 డేస్ అందుకని ఒకరోజు బతుకమ్మ పండగకనేమో ఇది అనమాట, బతుకమ్మకి ఇది అని, తర్వాత విజయదశమికి ఏమో ఇది అని, తర్వాత మహర్నవమికి ఏమో ఈ గ్రీన్ కలర్ అని చెప్పేసి ఇవి అన్నీ తీసుకున్నాను. ఇది ఒకటి ఏమో, ఇది మాత్రం నేను క్రిస్మస్కి అని చెప్పి తీసుకున్నాను. దీనికి ఎలా అంటే దీనికి ఒక అంటే ఇది కుట్టించాలని నాకు డిఫరెంట్ ఐడియా ఉందన్నమాట. లేసెస్ పెట్టి మంచి కుట్టించాలి అని అందుకని ఇది మాత్రం అలా అని తీసుకున్నాను. మళ్ళీ ఆ కలరు ఇలాగ దొరకదో అని, ఎందుకంటే దీనికి మిర్రర్స్ కూడా ఎట్లా అంటే ఫుల్ పకడ్బందీగా ఉన్నాయన్నమాట. అసలు ఎక్కడ మనకి దీన్ని బ్రేక్ అయ్యే ఇది కానీ అలాగా ఏం లేదు. చాలా బాగుంది ఇది. అసలు వాళ్ళు మా మీను అంటే పాప అనుకుంటున్నారు. మీ పాప ఫోటో చూపించండి. నాకు చాలా ఫన్నీగా గ్రేట్గా అనిపించింది ఒక్కొక్కసారి. మీ పాప ఫోటో చూపించండి, మా పాప వైట్గా ఉంటుంది అని చెప్తే వైట్గా ఉన్న వాళ్ళకి ఈ కలర్స్ బాగుంటాయి అని అన్నారు. సో మా పాప ఎప్పుడు వైట్గానే ఉంటుంది కాబట్టి మా మీను పాపకి ఇదనమాట. నాకు అన్నిటికన్నా నాకు చాలా బ్లూ కలర్ ఇష్టం అనిపించింది. బ్లూ కలర్ తర్వాత ఇది ఇష్టం అనిపించింది, గ్రీన్ ఇష్టం అనిపించింది. సో ఇది మనకి ఈ దసరాకి కూడా ఈ కలర్స్ చాలా ఫేమస్ అనమాట. ఇక చూడండి, మీరు హాయిగా అలసిపోయి మీరేమో పాడు చేస్తుంది అని అనుకుంటున్నారు కదా, మా పాప అసలు ఏది పాడు చేయదు. చూడండి, అది వెయ్యాలంట, ఫ్రాక్ వెయ్యాలంట, నిద్ర వచ్చేస్తుంది. ఆడుకొని ఉన్నది మంచిగా. ఇదనమాట మీనుది.